మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ధీము కలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాట తీయకునే మీదకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఉపకారాలు, జీవాన్ని ఊపిరినిచ్చి కాపాడి పొద్దున్నే ఆయన మాటలు ధ్యానించుకొని ఆరాధించుకుంటే భాగ్యం మనకిచ్చినందుకు మనందరి నిమిత్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ఆరాధన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే దేవుని పిల్లారా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, చూడగలిగితే ఇక్కడ నహుము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగును. అక్కడ మాట చెప్తున్నాడు. యెహోవా అంట ఉత్తముడంట. ఉత్తముడంటే చాలా మంచివాడు. మనం కూడా చూడండి, సాధారణంగా భూమి మీద ఏదన్నా మన హెల్ప్ కావాలన్నప్పుడు లేదా సహాయం కావాలన్నప్పుడు చాలామంది మనకు సలహా ఇస్తుంటాడు. పలానా అతను ఉత్తముడండి, చాలా మంచివాడండి, మీరు అతని దగ్గరికి వెళ్ళండి, ఎమ్మటే మీకు సహాయం దొరికిద్ది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడు మనం వెళ్ళి ఆ సహాయం పొందుకున్నప్పుడు నిజంగా ఆయన ఉత్తముడండి, చాలా మంచోడు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. మరి ఇలా తీసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి కూడా నటించేవాడెవడో, నమ్మకమైన వాడు అంటే తీసుకొని తిరిగి ఇచ్చేవాడెవడో, తీసుకొని ఇవ్వకుండా ఉండేవాడు ఎవరో ఇచ్చే వ్యక్తికి తెలిసిపోతుంది దేవుని పిల్లరా. అలాగనే ఇక్కడ మనకేం చెప్తున్నంటే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అన్నాడు. అంటే చాలామంది మేము దేవుని నమ్మామండి అని మాట్లాడుతుంటారు దేవుని పిల్లరా. కానీ తన యందు నమ్మిక ఉంచిన వాళ్ళు ఎవరో తెలిసి ఆయన చక్కగా సహాయం చేస్తాడు. అట్టివారికి ఒక ఆశ్రయ దుర్గము అని చెప్పున్నాడు దేవుని పిల్లరా. మన జీవితంలో కూడా యెహోవా ఉత్తముడని తెలుసుకొని ఆయన యందు నమ్మిక ఉంచి ఆపతకాలం వచ్చినప్పుడు ఒక ఆశ్రయ దుర్గంగా దేవుణ్ణి మనం మార్చుకోగలిగితే దేవుని పిల్లరా మనం ధన్యులమని చెప్పుకోవచ్చు. కనుక ఆపద దినమందు ఆయన దగ్గర ఒక ఆశ్రయ దుర్గముగా దేవుని ఆనుకొని ఆయన వలన మేలులు పొందేవారిగా మనందరం ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అవును నైనా, నువ్వు ఉత్తముడువు నా తండ్రి. నైనా ఆశ్రయ దుర్గమై ఉన్నావు తండ్రి. నిన్ను నమ్ముకున్న వారెవరో నీకు తెలుసు తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా నైనా నిన్ను నమ్ముకొని తండ్రి ఆశ్రయ దుర్గమైన నీ దగ్గరకు వచ్చి మేలులు పొందేవారిగా ఉండటానికి కృపను అనుగ్రహించి మనం అడుగుతూ తండ్రి, మా దేశమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనైనా భయంకరమైన లేమిలో తండ్రి భయంకరమైన పరిస్థితులకు దేశం దిగజారిపోతుంది కనుకనైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్రయ దుర్గమైన నిన్ను ఆనుకొని నీ వలన మేలులు పొందేవారుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ ఉండునట్లు సహాయం అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.